3 సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష యోధ ఇచ్చారు. ఇందిరాగాంధీ 400 ఎంపీలు గెలిచినప్పుడు మన తెలుగుదేశం పార్టీ 30 గెలిచిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. హోదా ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు. బాయ్కట్ చేయాలి, కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి ప్రజలను వదిలేసి అది నష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు. ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ జనసేన కలిసి ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు. నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. నేనైతే ఒక్కడైనా వెళ్తును, అసెంబ్లీని ముట్టడించినట్టు చేతును, పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన 542 మందిని నిలబెడుతును. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ where there is a wish there is a will, where there is a will there is a path, where there is a path there is a plan, where there is a plan we can do wonders. This is my call. So నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు, పోరాడు, తప్పులేదు. వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, వాళ్ళు ఏయో స్టోరీలు చెప్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, విను, పర్వాలే. కానీ పోరాడు ప్రజల కొరకు. అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళడానికి, ఎంపీ అయింది పార్లమెంట్కి వెళ్ళడానికి. ఏదో అటెండెన్స్ 6 నెలలకు ఒకసారి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తే దానివల్ల నష్టమే. కానీ ప్రజలకి, వైసీపీ పార్టీకి వారి ఉద్దేశమే అపోజిషన్ లేకుండా చేయాలని. మరలా నీకు మోదీ కరుణిస్తాడని అనుకోవద్దు. మోదీ అజెండా వేరా, చంద్రబాబు నాయుడు అజెండా వేరా.